హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఎన్ టాక్స్. దిస్ ఇస్ దిలీప్. జతిన్, గుడి వంశీధర్ రెడ్డి యువతకు ఆదర్శం, యూత్ ఐకాన్, లింగాయన్పూర్ తాజా మాజీ జెడ్పీసీ, ఎమ్మెల్యే అనుకుంటూ తన అనుచరులు కాదు తన అభిమానులు మా అన్న ఎమ్మెల్యే హోదా అని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈరోజు గుడి వంశీధర్ రెడ్డి బర్త్డే సందర్భంగా స్పెషల్ బైట్. గుడి వంశీధర్ రెడ్డి లింగాల గన్పూర్కు సంబంధించి ఆ మండలానికి సంబంధించి జడ్పీటీసీగా ఉన్నప్పటికీ జనగంలో ఉన్నటువంటి ప్రతి సమస్య ఆయన భుజాన్ని వేసుకొని సామాజిక సేవలో పార్టీలను అతీతంగా సామాజిక సేవలో పాల్గొన్నటువంటి వ్యక్తి. మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఈయన స్టడీ మాత్రం ఇక్కడే జరిగింది మన దగ్గర. హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్కి వెళ్ళాడు. ఆయన మన సొంత గ్రామం వచ్చేసి మన రంగనాథపల్లి మండల్ మాదారంలో పుట్టిన వ్యక్తి ఫారెన్కి వెళ్ళి అక్కడ మంచిగా చదువుకొని జాబ్ సంపాదించుకున్న తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా స్టార్ట్ చేశాడు అనమాట. ఒకటి సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఇంకా 2-3 కంపెనీలు స్టార్ట్ చేసి ఇక అసలు ఈయన మెయిన్ గా వచ్చింది ఎందుకు తెలుసా? రాజకీయం అంటే ప్రతి ఒక్కరు వచ్చేది సంపాదించడానికి వస్తారు, కానీ సేవ చేయడానికి వచ్చాడు. అయితే వాస్తవానికి రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో చెప్తారు, రాజకీయం స్టార్ట్ అయిన నుంచి మేము సేవ కోసం వస్తున్నాం చాలా మంది చెప్తారు, కానీ నిరూపిస్తున్న వ్యక్తి ఎందుకంటే ఆయన సంపాదించుకున్నాడు. ఆయన జాబ్ ఉంది, ఆయన బిజినెస్ ఉంది, సంపాదించుకున్నాడు. సొంతంగా సంపాదించుకొని వచ్చి ప్రజాసేవలో దిగిండు. నా గ్రామానికి, నా మండలం, నా జిల్లాకి ఏదైనా ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు అనమాట. కేటీఆర్ కు అప్పుడు అత్యంత ఆప్తులుగా ఉండే. కాకపోతే ఇక రాజకీయ పరిణామాల మధ్య తాడికొండ రాజా కూడా చాలా ఆప్తులు ఉండే. తాడికొండ రాజా ప్రతి విషయంలో ఆయనకు అసలు ఎప్పుడు వీళ్ళ యూత్ ఏం చేశారంటే అప్పుడు ఈయన అభిమానులు ఇక మా అన్న ఎమ్మెల్యే జనగాం ఎమ్మెల్యే అన్నట్టు కూడా చేశారు. కాకపోతే ఇంకా సరే ఎట్లుంటది ఇంకా రాజకీయం అంటే. అయితే వాస్తవానికి ఇలాంటి నాయకుడే రాజకీయాల్లో ఉండాలి. ఇలాంటి యువత ముందుకు వస్తేనే మనలాంటి వాళ్ళకి కానీ తర్వాత మిగతా వాళ్ళకు కూడా జనగాం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత జరిగే అవకాశం ఉంటది. సేవలకు ప్రతిరూపం గుడి, ప్రజల కండగా వంశీధర్ రెడ్డి. ఖండాలు దాటిన కన్న నేల మీద సేవలు, సంపాదన కాదు సేవే ముఖ్యం. అవసరార్థులకు ఆర్థికంగా చేయుత, పార్టీలకు అతీతంగా అభిమానులు, అభివృద్ధికి అహర్నిశలు కృషి. అందరి గుండెల్లో కొలువైన వంశీధర్ రెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము జేఎన్ టాక్స్ నుంచి. సో ఈ నేమ్ ఒక బ్రాండ్, ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శం. అన్న అంటే నేనున్నా అని భరోసా ఇచ్చే వ్యక్తి, అందరి వాడు ఆత్మీయుడు. రాజకీయాల్లో వచ్చేది సంపాదించడానికి కాదు సేవ చేయడానికని నిరూపిస్తున్న వ్యక్తి. సంపాదన కాదు సేవ ముఖ్యం అని చెప్పి ఎంతో మందికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి. ఎంపీ ఎలక్షన్స్ లో ముఖ్య భూమిక వహించినటువంటి వ్యక్తి గుడి వంశీధర్ రెడ్డి గారు. ఆర్థిక సహాయం అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన మండలం కాదు, ఆయన గ్రామం కాదు. అన్న నాకు ఈ సమస్య ఉంది, మా పిల్లలు బాగాలేరు, లేకపోతే మా వైఫ్ బాగాలేదు అని హాస్పిటల్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన వ్యక్తులు కూడా వాళ్ళ సమస్య చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి పాపం ఎప్పటికి అండగా ఉంటాడు. వాళ్ళకి 5,000, 10,000 లేకపోతే వాళ్ళ వైద్య ఖర్చుల, లేకపోతే ఇది ఆరోగ్యశ్రీ కింద మన ఎల్ఓసి ఉంటది కదా, అది ఇప్పించడంలో ఎప్పుడు ముందుంటారు అనమాట. కేసీఆర్ గారికి కూడా బాగా దగ్గర సన్నిహితుడు, తాటికొండ రాజశేఖర్ గారికి కూడా సన్నిహితుడే. అంటే ఈయనకి పార్టీల పరంగా ఎవరితో ఎలాంటి పంచాయతీలు లేవు, ప్రతి పార్టీకి అతీతుడుగానే ఉంటాడు. అవును, ప్రజలకు అతీతుడుగా మెలుగుతాడు. జనగం నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్న వ్యక్తి ఈయన. కొందరికే ఉంటారు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు. అదే విధంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ కి వచ్చినాక కూడా ఎంతో మంది అభిమానించే వ్యక్తులు టీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, అదర్ బీజేపీ అని ఉంది, ఇంకా వేరే పార్టీలో యువత చాలా మందికి ఈయన ఒక ఇన్స్పిరేషన్, చాలా మందికి అభిమానం అన్నమాట ఈయన. అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా ఈయన మంచి స్టేజ్ లో ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానిస్తారు, సంతోషిస్తారు అన్నమాట. ఆ విధంగా సంపాదించుకోండి నా పేరు. అయితే మాకు పార్టీలతో సంబంధం లేదు భయ్, మా వంశాన్ని ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామని ఫ్యాన్ బేస్ ఉంది. సో మొత్తానికి గుడి వంశీధర్ రెడ్డి గారి ఈ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనగం ప్రజల శ్రేయస్సు ఎప్పటికప్పుడు కోరుతూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ల అభివృద్ధి కార్యక్రమాలని ముందేసుకుంటూ వచ్చి ఏ పార్టీలో ఉండినా కూడా మా వంశన్న బాగుండాలి, మా వంశన్న బాగుంటేనే మా యొక్క జనగం యువతకి ఆదర్శంగా నిలబడతాడు. ప్రజా పనులే ఆయన యొక్క ధ్యేయంగా ఆయన ముందుకు అడిగేస్తారు. కాబట్టి ఆయన లాంటి నాయకులు ఇంకా మరెంతో జనగంలో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది యువ నాయకులు రావాలని చెప్పి జనగం ప్రజలు కోరుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వంశీధర్ రెడ్డి గారిది ఈరోజు పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో వంశీధర్ రెడ్డి గారు జరుపుకోవాలి.
అని మనస్ఫూర్తిగా జేఎన్టాక్స్ కోరుకుంటుంది. అదే విధంగా ఆయన అభిమానులు ఏదైతే మా అన్న ఆ స్టేజ్ లో ఉండాలి రాజకీయంగా అని కోరుకున్నారో అది కూడా తొందరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జేఎన్టాక్స్. ఆయన ఆత్మీయంగా దిగినటువంటి కొన్ని ఫోటోల్ని చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు అనుకుంటా, రేవంత్ రెడ్డి గారితో, తర్వాత కడియం శ్రీహరి గారితో ఏదో జిల్లా కలెక్టర్ కార్యాలయం అనుకుంటా, ఆ కార్యాలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనతో డిస్కస్ చేస్తూ, ఈయన డిసిసి అధ్యక్షులు లింగాజీ గారు అని చెప్పి, లోకల్ ప్రవీణ్ ఓబీసీ జిల్లా చైర్మన్ దిలీప్ రెడ్డి గారు, క్రాంతి యువజన సంఘం అధ్యక్షులు, అందరితో మంచి ఉంటాయి అన్నమాట. అక్కడ ఏదో సైన్ చేసుకుంటా అక్కడ అంటే ఇట్లా సేవలు ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం నేను చేస్తున్నా అప్పుడప్పుడే వెంటనే. ఇది నాకు తెలిసి దేనికి ఏ విగ్రహానికన్నా అంతే చందాలాగా రాస్తున్నట్టు మీరు వాళ్ళందరి ముఖంలో చూడండి. అక్కడ అందరూ నిలబడితే అందరూ హ్యాపీగా మంచి సంతోషంగా ఉన్నారు. ఇది ఎక్కడో అద్భుతమైన మీటింగ్ లో సీరియస్ గా ఏదన్నా డిస్కస్ చేస్తున్న సందర్భం. సో ఇది అవార్డుకి సంబంధించి వంశీధర్ రెడ్డి గారు అని చెప్పి కాకతీయ తోరణంతో కూడుకున్న అవార్డు కూడా అందటం జరిగింది. ఇది అన్నగారు సింగిల్గా ఉన్న ఫోటో. తర్వాత ఇది కూడా చందాకు సంబంధించి అక్కడ ప్రతి యువతని జనగంలో ఉన్నటువంటి యువత అందరికి కూడా నువ్వు ఆ పార్టీ నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని చాలా మంది లీడర్స్ అనుకుంటారు. కానీ ఏ పార్టీ అయినా నా సొంత తమ్ముళ్ళ భావించే వ్యక్తి వంశీధర్ రెడ్డి గారు. అక్కడ చందాలు అవన్నీ కూడా అలైన్ చేసుకుంటూ. సో ఈ రోజైతే ఆయన జన్మదినం కాబట్టి జేఎన్టాక్స్ సపరేట్ గా ఈ యొక్క బైక్ని వంశీధర్ రెడ్డి గారికి అంకితం ఇస్తూ చూస్తూనే ఉండండి జేఎన్టాక్స్. థ్యాంక్ యూ.